హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనం రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి. ఈ రోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీ, కాకపోతే మటన్ కర్రీ చేయబోతున్నాం. సింపుల్ టిప్స్ తో ఈరోజు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేద్దామండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. చాలా ఈజీ సింపుల్ రెసిపీసే మన ఛానల్లో అన్నీ ఉంటాయి. తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకొని ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈరోజు అయితే నేను ఈ కుండలో చేస్తున్నా అండి. మీరు గిన్నెలో కానీ కుక్కర్లో కానీ ఇదే మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ వేసేసుకుందాం. నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నా అండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. 1/2 kgకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఒకసారి ఈ కుండ నిండుగా వచ్చే విధంగా కొంచెం అంతా స్ప్రెడ్ చేయాలి. ఒకటి బగారాకు వేద్దాం, త్వరగా మటన్ ఉడుకుతుందండి. బగారాకు వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీకి. ఇక్కడ చూడండి, 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి ఇలా 4 ముక్కలుగా కట్ చేశాను. ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేశాను. ఇందులో వేసేసుకుందాం. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. కొంచెం సాల్ట్ వేసిన అండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేయడం కోసం కొంచెం లైట్గా సాల్ట్ వేసాను. చూడండి, కుండ చాలా వేడి ఉంటుంది. అప్పుడే ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి ఆనియన్స్. కొంచెం కరివేపాకు వేసుకుందామండి, ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 1 టీ స్పూన్ సరిపోతుందండి. మనం తీసుకున్న మటన్ 1/2 kg కాబట్టి 1 టీ స్పూన్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈరోజు కారం కూడా తాలింపుల్లోనే వేస్తున్నా. 1/2 kgకి 2 టీ స్పూన్ల కారం పడుతుందండి. అంటే కారంగా ఉండదు, చప్పగా ఉండదు, మీడియం కారం ఉంటుంది. అటువంటిది మనము 2 టీ స్పూన్స్ వేస్తున్నాము. మీరు తినే కారాన్ని ఘాటును బట్టి మీరు వేసుకోండి. ఈ తాలింపులో వేయడం వల్ల కర్రీకి మంచి కలర్, మంచి టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇదే టైంలో పచ్చి ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లండి. ఇవన్నీ నూనెలో వేపుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మరి ఎక్కువ టమాటా కూడా బాగుండదు, అంటే అదొక టేస్ట్ ఉంటుంది, వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు తక్కువ టమాటా వేసి చేస్తున్నా అండి. ఇప్పుడు మనము ఆయిల్లో తాలింపులో టమాటా వేసాము కాబట్టి ఈ నీరంతా ఆవిరైపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మళ్ళీ మటన్ వేసినప్పుడు చక్కగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా అంతా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనం వేసిన మసాలాలో నుండి ఆయిల్ అంతా ఇలా బయటకు రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులో మటన్ వేసేసుకోవాలండి. మనం అన్ని మసాలాలు మటన్కి కలిపి కూడా వేసుకోవచ్చు, అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా చేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. కొంచెం సేపు హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మటన్కు ఉండే అటువంటి నీటి వాసన పోయేంత వరకు ఇలా హైలో పెట్టి ఫ్రై చేయాలి. మూత పెట్టకుండానే కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకోవాలండి.
చూడండి మటన్ చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేద్దాం. కుండలలో చేసే మటన్ ఈ మట్టి ఫ్లేవర్, మనం వేసిన మసాలాల ఫ్లేవర్ తో సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. కొంచెం ఒక 5 minutes ఇలాగే మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కర్రీ ఇలా కలుపుతూ చూసుకోవాలండి. ఈ నీరు కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం హైలో పెట్టాను. స్టవ్ హైలో పెట్టి ఇంకా కాసేపు మగ్గనిద్దాము. ఇది ఆయిల్లో ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. చూద్దామండి. ఒక 5 నిమిషాలు చక్కగా ఆయిల్లో ఉడికింది. వాటర్ అంతా బయటకు వచ్చిందండి. ఈ టైంలో మనకు మటన్ ఉడకడానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వేద్దాం. ఒక 2 గ్లాసుల వాటర్ పడుతుందండి. ఇదంతా ఉడికి మళ్ళీ దగ్గర రావాలి. ఇంత వాటర్ ఉంటే సరిపోతుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి మటన్ ఉడికే వరకు, మెత్తగా ఉడికే వరకు వదిలేయాలండి. ఫస్ట్ కొంచెము హైలో పెట్టి బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ సిమ్లోకి అంటే మీడియం ఫ్లేమ్లోకి తగ్గిస్తే త్వరగా ఉడికిపోతుంది. కుండ వేడి ఎక్కువ ఉంటుందండి, తొందరగా ఉడుకుతుంది. ఆంటీ డైరెక్ట్ వేశారు ఉడుకుతుందా అని డౌట్ రావచ్చు. మటన్ లేతగా ఉంది, చక్కగా ఉడికిపోతుందండి. కర్రీ చూద్దామండి. కొంచెంసేపు హైలో పెట్టి మళ్ళీ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చక్కగా మటన్ అయితే ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ 80% చక్కగా మటన్ ఉడికిందండి. ఈ టైంలో మనము ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసాను. కొంచెం గరం మసాలా అండి, మీరు తినే ఘాటుని బట్టి గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఇంకాసేపు ఉడికించాలి. అంటే కొబ్బరి మనం వేసిన మసాలా అంత చక్కగా ఉడికి ముక్కకు పట్టే విధంగా అయ్యేంత వరకు మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలండి. ఇంకొక 10 minutes అయితే రెడీ అవుతుందండి. దాదాపుగా నేను ఒక 20 minutes ఇప్పుడు దీన్ని ఉడికించాను. ఇంకో 10 minutes అయితే రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ మటన్ డైరెక్ట్గా వండడం అంటే 1/2 hour కంపల్సరీ పడుతుందండి. ఎంత లేత మటన్ అయినా. ఒకవేళ ముదిరిన మటన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్ నార్మల్ మటన్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక 1 కప్ చిన్న టీ కప్పు వాటర్ వేసి మనం ఒక 4-5 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ పద్ధతిలో కర్రీ చేసుకోవాలండి ముదిరిన మటన్ అయితే. అప్పుడు మళ్ళీ మనకు కావాల్సినటువంటి ఈ కుండలో ఉండే టేస్ట్ అనేది మటన్కి వచ్చేస్తుంది. లేతదైతేనే ఇలా డైరెక్ట్గా చేయాలి. కొంచెం ముదిరింది అయితే కుక్కర్లో పెట్టి విజిల్స్ పెట్టండి. చూద్దామండి. చూడండి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఫ్రెష్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. మీరు చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఎంత వేడి ఉన్నదో. చూసారా, ఇంకా ఉడుకుతూనే ఉందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినా అంత వేడి ఉన్నది. ఓకే అండి, చూసారు కదా సింపుల్ గా ఈజీగా మనం కుండలో మటన్ కర్రీ చేసుకున్నాము. ఇదైతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చపాతీలో కానీ, పూరీలోకి కానీ, రైస్ లోకి కానీ భలే ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కుండలో ఫ్లేవర్ వచ్చేసి మట్టి ఫ్లేవర్ తో ఈ మనం వేసిన మసాలాలతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.